సో ఫైనల్లీ 15,000 బడ్జెట్ లో పోకో బ్రాండ్ నుంచి ఒక మంచి ఫోన్ లాంచ్ అయింది. ఆ ఫోన్ తెలుసుకునే ముందు ఫస్ట్ నన్ను ఫాలో చేసుకోండి ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం. పోకో M8 లాస్ట్ టైం లాంచ్ చేసిన పోకో M7 Pro తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ లో చాలా మంచి అప్గ్రేడ్స్ చేశారు. దీనిలో 6.77 ఇంచ్ FHD ప్లస్ 120 Hz 3200 nits ఆఫ్ పీక్ బ్రైటర్ డిస్ప్లే ఉంది. ఒక మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ కోసం స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంది. LPDDR4X ర్యామ్ ఉంది అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ కెమెరాస్ చూస్తే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది అండ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది అండ్ మీరు 4K లో కూడా వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. ఈసారి 5520 mAh ఆఫ్ బ్యాటరీ ఇస్తున్నారు విత్ 45 వాట్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే దీంట్లో మీకు 18 వాట్ ఆఫ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. IP66 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. మిలిటరీ గేట్ సర్టిఫికేషన్ కూడా పొందింది అండ్ ఈ ఫోన్ లో హైపర్ OS ఉంటుంది ఎందుకంటే ఇది Xiaomi వాళ్ళ బ్రాండ్ కాబట్టి. 4 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అండ్ 6 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వస్తాయి. ఒక 15,000 లో ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ తో మంచి డిస్ప్లే తో ఫోన్ కావాలి అనుకుంటే యూ కెన్ పిక్ దిస్ ఫోన్ అండర్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను మీరు ఫాలో చేసుకోండి.